అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక సేటు ఉండేవాడు. అతనికి దురాశ బాగా ఎక్కువ. అతను తన బావిని ఒక చిన్న రైతుకు అమ్మాడు. ఇదిగో రాము, ఈ బావిని నేను నీకు అమ్ముతున్నాను. రేపటి నుండి ఈ బావి నీది అలాగే సేటుగారు, రేపటి నుండి ఈ బావిని నేను వాడుకుంటాను. అంటూ తన తండ్రికి ఆ విషయం చెప్పడానికి వెళ్ళాడు. నాన్నగారు, నేను ఒక బావిని కొన్నాను. రేపటి నుండి మనం దాన్ని వాడుకోవచ్చు. అని రాము తన తండ్రితో ఆ విషయాన్ని చెప్పాడు. మంచి పని చేశావు రాము, ఇక మనకి నీళ్లకి ఇబ్బంది ఉండదు అని అన్నాడు తండ్రి. ఉదయాన్నే రాము నీళ్ల కోసం తన బావి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ అప్పటికే సేటు వచ్చి కూర్చొని ఉన్నాడు. ఆ సేటు రాముతో ఇలా అన్నాడు. ఇదిగో రాము, నీకు నేను నిన్న చెప్పడం మర్చిపోయాను. నేను నీకు నూతిని మాత్రమే అమ్మాను. దీనిలో నీళ్లన్నీ నావి. నువ్వు వీటిని వాడుకోవాలంటే నాకు డబ్బులు కట్టాలి, అర్థమైందా? అయ్యగారు, ఇంత మోసం చేస్తారా? నుయ్యి వేరు నీళ్లు వేరుగా ఎవరైనా అమ్ముతారా? నుయ్యి నీరు ఒకటి కాదా? అమాయకుడనని నన్ను మోసం చేయాలనుకుంటారా? అంటూ తనకు ఏం చేయాలో తెలియక తన తండ్రి వద్దకు ఈ విషయం చెప్పడానికి వెళ్ళాడు రాము. రాము తన తండ్రితో సేటు చేసిన మోసాన్ని చెప్పాడు. దానికి తండ్రి ఇలా అన్నాడు. రాము, అతను చెప్పింది కూడా నిజమే. ఒక్కసారి నన్ను అతని దగ్గరకు తీసుకువెళ్ళు. తన తండ్రి అన్న మాటకు ఆశ్చర్యపోయిన రాము సేటు దగ్గరకు తన తండ్రిని తీసుకువెళ్ళాడు. సేటుగారు, మీరు చెప్పింది నిజమే. ఆ నుయ్యి మాత్రమే మాది, నీళ్లన్నీ మీవే. ముందు మీరు మా నూతిలో ఉన్న మీ నీళ్లన్నీ ఖాళీ చేయండి, లేదంటే మీ నీళ్లను మా నూతిలో ఉంచినందుకు రోజుకు 100 రూపాయలు అద్దె కట్టండి. ఆ మాటలు విన్న సేటు కోపంగా చూసే చూపులు కాస్త బిక్క చూపులు అయిపోయాయి. ఇక చేసేదేమీ లేక ఆ నీళ్లను కూడా వాళ్లనే తీసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు.